హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే పొట్లకే పోత దగ్గరికి వస్తుండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వాండ గారు ఈ పోతకి ఎంత సౌకర్యం చేస్తున్నారు చూడండి, కూలీని పెట్టి. అలాగే వాండ గారితో మాట్లాడదామండి. అసలు ఇది దిగుబడి ఎన్నాళ్ళకి వస్తుంది, తయారీ ఎన్నాళ్ళు పెట్టి చేస్తారు ఏంటన్నది వాండ గారిని అడుగుదాం. చెప్పండి వాండ గారు. ఇది వచ్చి 60 రోజులు పడుతుందండి. పందిరి కంపల్సరీ కట్టాలండి. నేల మీద కట్టాలి కుదరదు. పందిరి కంపల్సరీ కట్టాలా. అయితే ఇప్పటికి 60 రోజులు అవుతుంది పెట్టి. ఇంకా కొయ్యలేదు. ఇప్పుడే దిగుతున్నాయి స్టార్టింగ్. ఇంకా పిందులు చూడండి కాపాడుతున్నాయి. ఒక 6 రోజుల్లో బిగ్గా దిగుతాయి. అయితే కాయ వచ్చి ఇంచుమించులో దీని ధర 15-16 రూపాయలు పడవచ్చు. సౌకమ్మండి. సౌకర్యం కాదు, యావరేజ్ రేట్ ఉంటుంది. ఇంకా కూరగాయలు అన్నీ పెరుగు ఉన్నాయి. ఇంకా ఇది ఇంచుమించులో బేగా కొనుక్కుపోతారు కానీ రేట్ ఆ రేటే ఉంటుంది. అయితే కూరగాయలు అన్ని రకాలు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఈ జాయిగా అమ్ముడవుతాయి. ఆ రేటే ఉంటుంది, పెద్ద తగ్గదు. రూపాయటట్లో లేకపోతే 12 రూపాయలు ఉంటుంది. తడిగడ్డ ఎప్పుడు పెడతారండి? తడిగడ్డ అన్నాళ్ళకి ఒకసారి పెడతారు. తడి ఎక్కువ పెట్టాలా దీనికి అత్తమని నీరే కావాలా. వారానికి ఎన్నిసార్లు పెడతారు? పిండి 10 రోజులకు చుట్టేసిన తడి మాత్రం ప్రతి 5 రోజులకి పెట్టేయాలి ఖచ్చితంగా. 5 రోజులకి ఒకసారి పెడతారా? పెట్టేయాలి. 5 రోజులకి ఒకసారి పెడతాం. పిండి 10 రోజులకి చుట్టేస్తాం. ఏంటి డిఏపి వేస్తాం. డిఏపి వేస్తారా? 28 డిఏపి. 28 డిఏపినా? అలాగే దీనికి ఎక్కువ దోమ పడుతుందండి. దోమ అంటే ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇందులో పట్టేద్ది అనమాట. ఆ దోమను చూసుకుని మందు కొట్టాలి. ఇంకొన్న పెద్ద పురుగు గట్ట ఏం పట్టదు దీనికి. పురుగు పట్టదు, దోమ మాత్రం పడుతుందండి. ఇది ఇందులో ఉంది, కనపడుతుంది. లేదు ఇక్కడ క్లియర్గా కాపాడుతుంది. అదిగో అదిగో ఆ దోమకి దిగండి. ఆ దోమకి అదిగో 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 ఆ దోమ ప్రమాదం బేస్ అవ్వదు. అది ఆ దోమ ఎక్కువ పడుతుందండి దీనికి ఆశించదు. ఆ దోమకే ముందు పెట్టుకుంటాం. దానివల్ల కాయలు కుళ్ళిపోతుంటాయి. ఆ దోమ వల్ల ముందు కొట్టకపోతే. సరే వాండ గారు అయితే